పేరు పద్మతేజ. నేను హోమ్ బేకింగ్ చేస్తాను హైదరాబాద్లో. సో మా వివి చాక్లెట్ స్టార్ట్ చేసి 2016లో. మేము స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఇప్పుడు 2021. నాది మెయిన్ బేస్ వచ్చేసి చాక్లెట్స్, కస్టమైజ్ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తాం, రాఖీకి, న్యూ ఇయర్ చాక్లెట్స్, క్రిస్మస్, అలా చాలా వెరైటీస్ చేస్తాను నేను. సో చాక్లెట్స్ అనేది చాలా ఈజీ. అసలు మనం ఎట్లా మెల్ట్ చేయాలి, ఎట్లా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలనేది నేను ఈరోజు చూపిస్తానండి మీకు. సో నెక్స్ట్ వచ్చి నేను కస్టమైజ్ కేక్స్ కూడా చేస్తాను. నా కేక్స్ అన్నీ కూడా వెరైటీగా ఉంటాయి. నార్మల్గా మనకు బేకరీస్లో దొరికేటి కేక్స్ కన్నా కొంచెం వెరైటీ. హోమ్ బేకర్స్ అంటే చాలా ప్రొఫెషనల్గా థీమ్ బేస్డ్ కేక్స్ చేస్తాం అట్లా. అండ్ బ్రెడ్స్, పిజ్జా, డోనట్స్ అన్నీ. బొకేస్ కూడా చేస్తానండి నేను. చాక్లెట్ బొకేస్ అన్నీ చాలా వెరైటీస్ చేస్తానని. సో నా వెరైటీస్ వచ్చి మెయిన్ అయితే కేక్స్ అండ్ చాక్లెట్స్. ఈరోజు నేను చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలి, మీకు కస్టమైజ్ చాక్లెట్ అనేది గిఫ్టింగ్ అది ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డార్క్ అండి, డార్క్ చాక్లెట్. సో మనం మెల్ట్ చేసుకుని కస్టమైజ్ దాంట్లో బాక్స్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి మిల్క్ చాక్లెట్ అండి. మనకి ఇలాగా రాదు, మనం కట్ చేసుకుని వేసుకోవాలి. స్లాబ్లా వస్తుంది అలా. దాన్ని మనం కట్ చేసుకుని ఇట్లా చేసుకోవాలి. తర్వాత 30 seconds మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకుని కస్టమైజ్ ఎలా చేసుకోవాలని బాక్స్లో కోవచ్చు. క్యాష్యూ అండి, ఇది మనం డెకరేషన్ కోసం పెట్టుకున్నాం. స్టా అండి, బాదం. డెకరేషన్ కోసం నేను చాక్లెట్స్ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం. నార్మల్ చాక్లెట్సే మనం కలర్ వేసుకుని పెట్టుకున్నాం. ఇది కూడా చాక్లెట్ బేస్ కలర్ అండి. నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నా డెకరేషన్ కోసం. స్ప్రింక్లర్స్ డెకరేషన్ పర్పస్కి. చాక్లెట్ మనం మళ్ళీ మెల్ట్ చేసుకోవాలి. ఓకే, 30 seconds మెల్ట్ చేసుకోవాలి. మనకి చాక్లెట్స్ అనేది ఎలా తయారవుతుంది అనేది ముందు అది కాన్సెప్ట్ అనేది. సో మనకి ఇలా డైరెక్ట్గా స్లాబ్స్ వచ్చేస్తాయి. చాలా షాప్స్ ఉన్నాయండి దగ్గరలో. అన్ని షాప్స్లో మనకు దొరకదు. ఓన్లీ బేకరీ మెటీరియల్స్ ఇచ్చే షాప్స్లోనే మనకు దొరుకుతాయి. స్లాబ్స్ అంటే మనకి ఇచ్చేస్తారండి. డార్క్, మిల్క్ అండ్ వైట్ 3 ఉంటాయి అంతే. సో మనకి ఫ్లేవర్స్ కావాలి అంటే ఆరెంజ్, స్ట్రాబెర్రీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నేను ఎక్కువ 2M వాడతాను. మోడే, మెలో, ఇలా చాలా డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి ఇప్పుడు. అన్ని కంపెనీస్ బాగానే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనం చాక్లెట్ ఈ బ్రిక్స్లా వస్తుంది. ఈ బ్రిక్స్ని మనం కట్ చేసుకుని 30 seconds మెల్ట్ చేయాలి. సో మళ్ళీ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం స్టేజ్ చేసి మళ్ళీ ఇంకొక 30 seconds మెల్ట్ చేయాలి. అప్పుడు దాన్ని మన మౌల్స్లో షిఫ్ట్ చేయాలి. సో వామ్గా ఉన్నప్పుడే షిఫ్ట్ చేయాలి. మరీ హాట్గా ఉన్నప్పుడు చేయొద్దు. ఎందుకంటే డిమోల్డ్ చేసినప్పుడు మనకి డిమోల్డింగ్ అనేది నీట్ ఫినిష్ అనేది ఉండదు. సో అది దాంట్లో కోర్ చేసిన తర్వాత మౌల్స్లోకి ఫ్రిడ్జ్లో జస్ట్ వితిన్ 15 minutesలో వచ్చేస్తుంది మీకు డిమోల్డింగ్ అనేది. ఆ తర్వాత మనం ర్యాప్ చేసుకుని ఫాయిల్ పేపర్తో ర్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 year వరకు మన చాక్లెట్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి. సో వితౌట్ ప్రిజర్వేటివ్ 1 year ఉంటుందండి. మనం దీంట్లో ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. ఫ్రూటీ ఫ్లేవర్ వేసుకోవచ్చు. మళ్ళీనేమో బాదం, పిస్తా, జీడిపప్పు వేసుకోవచ్చు. అలా చాలా వెరైటీస్ మన ఇష్టం. చాక్లెట్లో కొన్ని 100 వెరైటీస్ ఉంటాయి. ఒక్క చాక్లెట్ నేర్చుకుంటే దాంట్లో మనం 100 వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే దాంట్లో ఫిల్లింగ్స్ చేస్తాను. కోకోనట్ ఫిల్లింగ్ చేస్తాను, ఫ్రూటీ, మళ్ళీ బాదం, పిస్తా. ఓకే, కోకోనట్లోనే బాంటీ అని చాక్లెట్ వస్తుంది మనకి, అదొకటి చేస్తాను. మంచి చాక్లెట్ చేస్తాను, పప్పు చేస్తాను, డైరీ మిల్క్ చేస్తాను. చాలా వెరైటీస్ ఉంటాయండి. నేనైతే ఒక 50 వెరైటీస్ దాకా చేస్తాను. అంటే నా ఆర్డర్స్ వచ్చేసి ఎక్కువ. నా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ కేక్సే చేస్తాను. కానీ నాకు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ ఎక్కువ రాఖీ టైంలో అయితే నాకు చాలా పీక్స్ టైం. జస్ట్ 10 days మాత్రం చాలా పీక్స్ టైం ఉందండి. నాకు వేరే కంట్రీస్కి కూడా పంపిస్తాను. స్టేట్స్కి, కంట్రీస్కి, US కూడా వెళ్తాయి మాకు. మళ్ళీ ఢిల్లీ, మెయిన్ నాకు ఇక్కడ హైదరాబాద్ అండ్ ఆంధ్ర ఎక్కువ నేను పంపిస్తానండి. ఎక్కువ డెలివరీ సర్వీసులు ఉంటాయి మా దగ్గర. అండ్ నేను కొరియర్ కూడా చేస్తాను. ఆ పీక్స్ టైంలో మాత్రం చాలా హెవీగా ఉంటుంది నాకు. హోమ్ మేడ్ చాక్లెట్స్కి బయట చాక్లెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటాం. బయట చాక్లెట్స్ ఏంటంటే ప్రిజర్వేటివ్ అనే పౌడర్ వాడతారు. వాళ్ళ చాక్లెట్స్ ఈ ఇయరే కాదు, జస్ట్ 2-3 years అయినా కూడా వాళ్ళు ఉంటాయి, ఫ్రెష్నెస్ ఉండవు. మనం ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు ఏమైనా అడిగారు, మమ్మీ పాప్కార్న్ కావాలంటారు అనుకో, పాప్కార్న్ చాక్లెట్. ఇప్పుడు చూడండి మాల్స్లో పాప్కార్న్ చాక్లెట్ అని ఎంత కాస్ట్లీ. అండ్ వాళ్ళు అప్పటికప్పుడు మనకు కనిపిస్తుంది, కానీ అట్లా కాదు. మనం చేసి పిల్లలకి ఇచ్చేది వేరు కదండి. నేను ఎప్పుడు కూడా మా పిల్లలు అడిగితే అప్పటికప్పుడు పాప్కార్న్ చాక్లెట్ అనేది జస్ట్ చాక్లెట్ వేసేసి పాప్కార్న్ అప్పటికప్పుడు రెడీమేడ్గా తయారు చేసి ఇచ్చేస్తానండి. ఎప్పటికప్పుడు హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేది ఫ్రెష్నెస్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అనేది మేము ఏ రోజు వేయం. అండ్ స్టోరేజ్ కూడా మా ఇంట్లో ఒక్క చాక్లెట్ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లయింట్ అడిగారంటే అప్పటికప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి నేను
తయారు చేసి ఇస్తాను. వాళ్ళు ఒక 6 months వరకు ఉంచుకోవచ్చు, లేదా 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. అసలు మనకు పాడవే అవకాశమే ఉండదండి. నాకు వచ్చే ఆర్డర్స్ ఎక్కువ అంటే ఎక్కువ చాక్లెట్స్ వస్తాయండి, కేక్స్ బేస్ 2 ఉంటాయి. నేను ఎక్కువ థీమ్ కేక్స్ చేస్తాను. చాక్లెట్స్ అనేది నేను చెప్పాను కదా, రాఖీ టైంలో, దీవాళీ టైంలో, న్యూ ఇయర్, క్రిస్మస్, ఈ 4 ఫెస్టివల్స్ మాత్రం నాకు చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు టైం నాకు ఉండదు, ఖాళీ అనేది ఉండదు. ఒక 10 to 15 days బిజీ ఉంటాను. క్రిస్మస్ టైం ఏంటి, అసలు రాఖీ అయితే 15 days అసలు చాలా ఫుల్ బిజీ ఉంటామండి. ప్రైస్ వచ్చేసి బాక్స్ ప్రైస్ అండి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ వచ్చి మనం 800 to 900 ఛార్జ్ చేస్తాం. ఏంటంటే మొత్తం చాక్లెట్ వేస్తాం, దాంట్లో ఉన్న ఫిల్లింగ్స్ అవన్నీ కూడా కాస్ట్లీ. ఇది వెయిట్ వచ్చేసి మనం 500 grams ఉంటుంది. సో దానివల్ల మనం 800 అండ్ కస్టమైజ్. ఇప్పుడు హోమ్ మేడ్ వాళ్ళు తయారు చేసినట్టు బయట ఎవరు తయారు చేయలేరు. ఇప్పుడు మేము ఇచ్చిన కస్టమైజేషన్ బయట ఎక్కడ దొరకదండి, అదే మా స్పెషాలిటీ. సో చాక్లెట్ 30 seconds మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. సో ఇది వామ్ అనేది ఉండకూడదు, జస్ట్ లైట్ వామ్లా ఉండాలి. ఆ తర్వాత నేను దీంట్లో పోర్ చేస్తున్నా. సో బబుల్స్ అవి లోపల ఎయిర్ బబుల్స్ అవి ఉండకుండా మనం ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎయిర్ బబుల్స్ అవన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఇలా ట్యాప్ చేసే టైం ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇది సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత అప్పుడు మనం డెకరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇలా హ్యాపీ బర్త్డే అనేది మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా. సో మనం ఇలా డెకరేషన్ కోసం ఇప్పుడు నట్స్, పిస్తా, బాదం, ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్కి మనం వేసుకుంటామండి. సో తర్వాత స్ప్రింక్లర్స్, ఇది మనం ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డెకరేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక 1/2 hour. మన కస్టమైజేషన్ చాక్లెట్ రెడీ అయిపోయింది. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు, మనకి బర్త్డే పార్టీస్, ఇలా మనం వెరైటీగా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో మనం ఇది కొంచెం డెకరేషన్ చేద్దాం. ఇట్లా మన రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయిందండి.